ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. రాజమల్లై అంట లూదియా, నిలవల్లపల్లి, నల్గొండ. నెల క్రితం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. అప్పుడు అసలు నడవలేకపోయాను. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. రాజమల్లయ్య ఎక్కడ ఉన్నావు? నువ్వు వంగిపోయిన మనిషి నువ్వేనా? ఓ, నార్మల్ అయిపోయి రాచన్న ఇక్కడికి రండి, రండి, భార్య భర్తలతో రండి, ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. పాపమండి, ఆయన చిన్న పని చేసుకుంటాడండి. ఒకవేళ వీళ్ళు ఇక్కడ వాళ్ళ బావగారు ఒక ఆయన ఇక్కడ పని చేశాడు, ఈ పందిరిలో వేసాడు. ఇక్కడ ఏంటి అని అడిగితే ఇట్లాగా శనివారం ప్రార్థన జరుగుతాయి అంటే, అప్పుడు వెళ్ళి మా బావకి నడుము ఇలా వంగిపోయింది, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. నడుము వంగిపోయిందంటే రాజమల్లి నువ్వేనా? ఓకే, బాగానే నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు అప్పుడు వంగిపోయావు కదా, ఇప్పుడు మంచిగానే నడుస్తావు. ఇప్పుడు ప్రార్థన చేసాక మంచిగా నడుతున్నావు. ఆగు, నువ్వు ఇక్కడికి రాకముందు ఎట్లా నడుతున్నావు చూపించు, అందరు చూస్తారు. అప్పుడా సార్? అప్పుడు మైక్లో అప్పుడు ఇట్లా నడిచినా సార్. అట్లా నడిచావు కదా. ఇక్కడ ఏమైనా సూదులు వేసావా? ఏమేయాలి సార్. ఏం పని చేస్తావు? నేను అడ్డ మీద పని పోతా సార్. అడ్డ మీదనే పోతా సార్ పనికి. పనులు అడ్డ మీద? అడ్డ మీద పని. రాజు చెమటలు ఎందుకు కారిపోతున్నాయి? చెమటలు కారిపోతున్నాయి. ఈయనకి ఒక్క నిమిషం ఆగండి. రాజమల్లయ్య ఒక్క నిమిషం. కూలి పని చేస్తాడండి. పిల్లలు ఎంతమంది మొత్తం? కొడుకో బిడ్డ సార్. ఇప్పుడు ఇలా పెట్టావంటే కుంటోడు లాగా అయిపోయావా? అవును సార్. ఎంతకాలం అయిపోయేట్లా కుంటోడు? ఒక 2 నెలలు అయింది సార్. 2 నెలలు ఇలా పెట్టి నడవటమే? 2 నెలలు 2 నెలలు అట్లా. ఇక బాత్రూమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయి ఇదేనా? బాధ బాగుండేనా? బాధ బాగుంది. నైట్ నిద్ర పట్టపోయేదే. తీపులు ఒక గంట 2 గంటలు పట్టేది, మళ్ళీ లేచేది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు? అసలు వెళ్తేనే అప్పుడు వెళ్ళా సార్. వెళ్తే వెంకాల బొక్క కదిలింది, ఆపరేషన్ చేయాలన్నాడు. ఇది ఒక్కటే వినండి. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? నాసా ఏంటి? ఎల్బీ నగర్ ఉంటుంది కదా సార్. ఎల్బీ నగరా? అవును సార్. మీరు ఉండేది ఎక్కడ? మేము ఎంజాల్లో ఉంటాం సార్. ఎంజాల్ ఇక్కడే కదా? ఇక్కడే ఉంటాం సార్. నాసా హాస్పిటల్ ఎల్బీ నగరా సార్. అక్కడ వెళ్తే ఈయన ఇలా ఉన్నాడు కదా, ఇలా కుంటుకుంటా. ఇప్పుడు ఈయనకి నడుముల ఆపరేషన్ అన్నారు. నిజంగా నడుముల ఆపరేషన్ ఈయనకి అయ్యి ఉంటే లైఫ్ ఇక అయిపోయినట్టే. చిన్నపిల్లలు, చిన్న వయసు, కూలి పని చేస్తే పిల్లలిద్దరిని పోషించాలి, భార్యను పోషించాలి. ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ, మీకేమైతాడు? మా అన్న సార్. మీ అన్నయ్య? సొంతమా? సొంతం. ఆయన పేరేంటి? శేఖర్ సార్. శేఖరా? మేస్త్రి. అవును సార్. ఇక్కడ వచ్చాడు పనికి. ఇది తెలుసుకున్నాడు. అప్పుడు మాకు ఫోన్ చేశాడు, మా బావకి ఇలా నడుములో అరిగిపోయిందంట, ఎముకలు అవి, మరి నడవలేకపోతున్నాడు, కొంచెం ప్రార్థన చేయంటే అదేముండదో ఇక్కడికి రావాలని చెప్పాం. రావాలంటే పాపము వచ్చాడు, గర్జగజ వణికిపోతున్నాడు వచ్చి కదా. ఆ రోజు వచ్చి నిలబడలేకపోతున్నావు కదా, ఇలా వంగిపోయి ఉన్నాడు. చూపించి మళ్ళీ చేయబెట్టుకుని ఎట్లాగా ఆ విధంగా ఉండి వణికిపోతున్నాడు. నేను ఒక
5 ప్రోగ్రాం అవుతున్నాయి కదా, ఒక ప్రోగ్రాం చేసుకోండి అన్న. దేవుడు స్వస్థపరిచేస్తాడు ఆ బిడ్డను. చప్పులు కొట్టాను కాబట్టి అవును సార్. ఈ బిడ్డ ఆ నడుము వంగిపోయి ఆ ఒకవేళ పొరపాటున ఆళ్ళ కాలుబట్టు వీళ్ళ కాలుబట్టు ఈ ఏదో కార్డులు ఉన్నాయి కదా, ఏంటది ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకుని చేశారనుకో పొరపాటున, ఇక మనోడికి ఇది కానీ తెలవదేక ఇక ఉంటుందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, భార్య ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమందో, నిన్న అత్తుల నుంచి ఫోన్ వచ్చింది, పైన ఒక పోర్షన్ కింద పోర్షన్, మరి ఏం గొడవలేని ఏం తెలియదు. ఆ అబ్బాయి జాబ్కి వెళ్తున్న అబ్బాయి పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి. వాళ్ళు ఒక ప్రోగ్రాంకి ఫోన్లోనే చేసుకున్నారు, ప్రార్థన చేస్తాం, ఫ్రీ అయిపోయి నడుతున్నాడు. మళ్ళీ నేను కాక మొన్న మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకున్నారంట, ఏం జరిగిందో మళ్ళీ పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి అని తల్లి ఏడ్చుకుంటా, అయ్యా మీరు ఫోన్లో ప్రార్థన చేశారు, బాగుంది, మంచిగా అయిపోయాడు అబ్బాయి. అంటే బ్రతుకుతాడనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేదు ఆ తల్లికి. మొత్తం నరాలన్నీ ఇలా తోడుకుపోయి, చేతులు కాళ్ళు తోడుకుపోయి బిగిసిపోయిన బిడ్డ ఫోన్లో ప్రార్థన చేసేసరికి అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇలాంటి బిడ్డలో నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఏ హాస్పిటల్లో తగ్గదు అంటే ఇక్కడికి రండి, తగ్గిపోతుంది. నమ్మకం ఉంచండి, నమ్మండి, పూర్తిగా నమ్మండి. నేను ఒకటే చెప్తాను, ఎవరి గురించి నేను మాట్లాడతలేదు, కానీ అప్పటికప్పుడు ఇలా స్వస్థపరిచే సేవకుడు ఎక్కడ మీకు దొరకడం. అప్పటికప్పుడేనా నాన్న మైకులు చెప్పమ్మా, అప్పటికప్పుడే అయిపోయిందా, ఏమన్నా లేట్ అయిందా? లేదు సార్, నైట్ నుంచి పడినా మంచిగా పడిపోయి కదా, అప్పటికప్పుడే స్వస్థ ఒక్క రోజులో ఒక పూట్ల అద్భుతం అయిపోయింది. నేను ముట్టుకుంటాం జరిగిందా? ముట్టుకోలేదు సార్. చేయి పెట్టానా? ఏం పెట్టలే కదా. పట్టుకోండి అయింది, పట్టుకో. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పలు కొట్టాలి మరోసారి. ప్రభు అక్కడ అదిగో ఆయన డిఆర్డీలో పనిచేస్తారు సార్, సైంటిస్ట్ గారు, లేచి నిలబడండి. ఆయనకి ఈ మీద ఇక్కడ ఇంతలో గడ్డ కదా, ఆయన కూడా ఇట్లా నడిచాడు. అప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. డిఆర్డీ అంటే బాంబులు అన్నీ తయారు చేస్తారు. అందుట్లో ఈ నడుము లేదో ఇక్కడ వచ్చేసింది గడ్డ, ఈ మందం కనపడుతుంది గడ్డ. అదిగో చూడండి ఎంత అద్భుతాలు అంటే ఇక్కడ. చెప్పండి అయ్యా, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. అశోక్ సార్ నా పేరు. అశోక్ రిటైర్డ్ అయిపోయారు కదా ఇప్పుడు? మొత్తం అయిపోయింది, తగ్గిపోయింది సార్. నన్ను వెన్ను పూస పక్క పోండి. గడ్డ కాదు, మీరు డిఆర్డీలో పనిచేశారా? రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయారు, డిఆర్డీలో పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. కానీ వారికి హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇప్పుడు కూడా సార్. ఫోన్ నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఇట్లా పెట్టుకుని పాపం ఇట్లా బాధతో చీపులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఎంతసేపులో కరిగిపోయింది? సాయంత్రం తగ్గి మొత్తానికి కరిగిపోయిందా? కరిగిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు అంటే విశ్వాసులు, అమాయకులు, లేదంటే చదువు లేని వాళ్ళు ఈ పాఠశాల ఏది చెప్తే అది నమ్ముతారు. ఆయన డిఆర్డీలో పనిచేసిన, ఏం పనిచేస్తారు డిఆర్డీలో? మీరు టెక్నికల్ ఆఫీసర్ సార్. ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్. ఆయన మామూలు కాదు. ఇక్కడ దిల్షునగర్లో వాళ్ళకి మంచి గృహం దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కుమారుడు, 2 కుమార్తెలు. అర్థమైందా? ఇక్కడ సైంటిస్టులే కాదు, జడ్జీలే కాదు, ఆఫీసర్లు కూడా వస్తా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో వారు స్వస్థత పొంది వెళ్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కూడా కాదు అంటే ఇక్కడ అయిపోతుంది అనే దానికి నిదర్శనం. ఒకవేళ హాస్పిటల్లో ఆ గడ్డ తీసినాక కూడా మళ్ళీ ఇంకో గడ్డ రావచ్చు, మళ్ళీ ఇంకొక ఇక్కడ అప్పుడే కరిగిపోతుంది. అది యేసయ్య నామానికి మహిమ కలుగు. ఎముక మీద వచ్చింది ఆయనకి గడ్డ, అది ఇలా బెండ్ చేసేసింది ఆయన. ఇట్లా బెండ్ అయిపోయాడు. బెండ్ అయిపోతే నేను చేయబెట్టి ఇట్లా అన్నాను, అది కరిగిపోయి మెత్తబడిపోయింది. అప్పటికప్పుడే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. యేసయ్య నేను బాగు చేశాడు, ఆయన నామానికి మహిమ. ప్రభుని నమ్ముకోవాలి, తెచ్చుకెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, పనులు చేసుకో. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. రాజమల్లయ్య అంట, నెలవల్లపల్లి, నల్గొండ అంట. నేనే సార్. నువ్వేనా? పోయిన వారం వచ్చిన సార్. ఇలా వంగిపోయింది నువ్వేనా?
బాగా వంగిపోయావు కదా, ఇక్కడికి రా ఒకసారి, ఇక్కడికి రా, చప్పట్లు కొట్టండి ఒకసారి, ఆయన దగ్గర రండి, రావాలి, త్వరగా పట్టుకురండి ఆయన్ని, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి, యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమెకు ఒక మైక్ ఇవ్వండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రా. ఈయన ఎవరైనా మా భర్త సార్. ఎప్పటి నుంచి ఉన్నది అట్లాగా ఆయనకి ప్రాబ్లం? ఆయనకి ఇంత ముందుకు 4 నెలలు వచ్చి పోయింది సార్, జర నయమైంది. మళ్ళా మొన్న ఒక నెల అవుతుంది. పోయిన వారం వచ్చి ఎట్లా నడుచు, ఎలా ఉన్నావు? పోయిన వారం ఎట్టున్నా సార్. అట్లాగా అప్పుడు ఇట్లా అంతేనా? అవును సార్, ఇట్లానే నడిచేది. అట్లా నడుచాడు, ఇంకా కొంచెం ఉందాడా? ఇంకా కొంచెం వంగి నువ్వు చూపించు అట్లా ఎలా నడుచాడు. ఇట్లా నడిచేది సార్, అసలు ఇట్లా కాలు పట్టుకొని కాలు పట్టుకునే కదా. కూర్చొనే ఉండేది. పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఉన్నారు సార్. మైక్లో మాట్లాడు. ఇద్దరు పిల్లలా? ఏం పని చేసుకుంటావు? కూలి పనే చేస్తా సార్. చెమటలకు ఆరిపోతున్నాయి చూడండి, ఆయనకి చెమటలుగా ఆరిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం. ఎంతకాలంగా ఉంది ఇదంతా? సార్ నెల అవుతుంది సార్. నెల రోజులా? ఇబ్బంది పడుతుండు, అన్నం కూడా ఇట్లా పట్టేస్తుంది కదా. అవును సార్. చెమటలు చూడండి పాపం, పని చేస్తాడు ఈయన. అసలు ఏం కారణం లేదా నీకు? మైకులో మాట్లాడమా? ఏ లేదు సార్, ఒక నెల రోజులు అవుతుంది బాగా నొప్పి. అంతే. హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారు? హాస్పిటల్ పోతే ఎన్నుబొక్క కదిలిందని చెప్పారు. ఎన్నుబొక్క అయితే ఇంకా మా బామ్మారిది ఉండి ఇక్కడ చర్చికి పో బావా. అది మొన్న నడువులో నిప్పుంటే ఫోన్లో మా బావకి బాగోలేదా? నువ్వేనా? పోయిన వారం చాలా ఇబ్బందితో ఉన్నా. ఈ వారం ఎంత? ఆ పోయిన వారికి ఇప్పటికి ఎంత తగ్గింది? కొద్దిగా తగ్గింది సార్, నడవగలుగుతున్నా. అప్పుడైతే ఇలా వంగిపోతున్నా కదా. అది ఏ డాక్టర్ తెలియదు, నీదేదో నాకు తెలిసింది. నేను నిదానంగా చేస్తాను, అది తగ్గిపోతుంది. ఇక్కడ వాళ్ళే తగ్గించి పంపిస్తా. కంప్లీట్ చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, వెళ్ళిపో దూకే. ఇక ఏం లేదు, మేస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు ఇక్కడ ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టండి యేసయ్య నామానికి. ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూద్దాం, ఎంతోమందిని ఇంకా విడుదల పరుస్తాను. మీ అందరికీ దేవుడి కృప ఉంది, అందరూ బాగుపడతారు. చప్పట్లు కొడతాం గట్టిగా. పాపము రాజు మల్లయ్య యవనస్తుడు, గసగసగసగసగలు ఆడిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు కదా. ఈరోజు ఆయనకి పూర్తిగా విడుదల ఉంది. చప్పట్లు కొడతాం మరొకసారి. ఆమె కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరెసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. సరే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మన యొక్క నిరాశ, మన యొక్క బలహీనతలు, మనమేంటి, దేవుడేంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో నుంచి ఈ 10వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యమ కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా ఉండండి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా కృపగలవాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. చాలా కృపగలవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనములో వారు
ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటుంటే, వారు మన ఎముకలు ఎండిపోయేను, ఎముకలు ఎండిపోయేను. దయచేసి గమనించండి, మన ఎముకలు ఎండిపోయాయి అని చెప్తూ ఉన్నారు. ఎముకలు ఎండిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా, నేను చెప్పబోతున్న ఈ మాటలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినవి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలు. చాలామంది ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు, మళ్ళా తర్వాత అన్ని విషయాల్లో చల్లారిపోయినటువంటి వారుగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా చల్లారిపోయిన వారుగా ఉంటారు. కొంతమంది గమనించండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎంతో మంచిగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, అన్నిటికీ దేవుడు, అంతా దేవుడు అన్నట్టుగా ఉంటారు. కొంతకాలానికి చల్లరిపోతారు, అన్ని విషయాల్లో చల్లబడిపోతూ ఉంటారు. దానిని ఎండిపోయిన స్థితి అంటారు. ఎండిపోయిన స్థితి. ఒక పాట ఉంది, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. అందరనండి మాట, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. అంటే నేను ఎండిపోయాను, నా పరిస్థితులు బాగోలేదు, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదు. ప్రియులారా, ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి. నిజంగా ఇది ఎంతమంది అనుభవాల్లో ఉందో. వాక్యం చదవకపోయినా, ప్రార్థనలో చక్కగా నిలకడగా లేకపోయినా, ఆధ్యాత్మికటువంటి కూడుకులలో కలుసుకోకపోయినా, ఆత్మీయ విషయాలలో మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పట్లు కొట్టాలి గట్టిగా, వెళ్ళి ఇక్కడ పట్టుకోండి ఒకసారి, ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు ఒకేసారి రండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా అసలు? టాబ్లెట్లు బంద్ చేసిన, ఫాస్ట్ టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయి. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పిల్లకా పెళ్లి కాలేదు ఇంకా? బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్వి నగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11 తారీఖు వచ్చినాం టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ భువనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది, జర కాలు చేయి కూడా జర మంచిగానే, కొంచెం మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి సాక్షిమత కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా, సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి, చెప్పండి. కన్ను కూడా పాపదు చూడండి, కన్ను కూడా
ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి నేను చెప్పాను పరిశుద్ధాత్మ దేవుని చెప్తే అవును పాస్టర్ గారు. మంచిగా అయినాయా? మంచిగానే నేను చాలా మంచోడా కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్టర్. పన్ను ఈ పన్ను అంతుంది అప్పుడు అస్సలు అనపోయేది ఫాస్టర్ గారు. భువన దగ్గరికి వచ్చినాక అంతుంది కానీ భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చేయి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్టర్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఎన్ని మంగళవారం వదిలే బుధ గురి శుక్ర శని అంటే 3 days. ఈ రోజుతో 3 daysలో ఇది సన్నగా ఉంది. వాళ్ళ తండ్రి ఎక్కడున్నావు? మరి సార్ ఏ ఊరి మీది? మాది మిర్యాలగూడెం సార్. మిర్యాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే పాస్టర్. కొలెస్ట్రాల్ ఏ తిన్నా గ్యాస్ అయ్యి అన్నం వరగపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. ఇక్కడికి రారమ్మా అని మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం, ఇట్లా కొద్దిగా క్రాస్ గా మూతి చెయ్య కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఉంచుకోవటం కూడా డబ్బులు లేవు దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు. ఒకటి కూడా చెప్తున్నాడు. అలాంటి భర్త ఇలాంటి 2 పిల్లల్ని వేసుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా. మస్తు బాధ పాస్టర్ గారు నాకు. పిల్లకి పోతా, పిల్లలు బస్తాలు రిపేర్ చేయబోతా. ఇంకా నువ్వు ఇక్కడ పైసలు సమస్య తీసుకొని వచ్చిన పాస్టర్ గారు. నా బిడ్డకు మంచిగా ఉంటే బాగా. పెళ్లి చేసేసుకోమ్మా ఏడకో. ఈ పెళ్లికి నేను ఓకే చెప్పాను కదా. భర్త దొరికేటట్టుగా పాదం చేయి పాస్టర్ గారు. దొరికేటట్టుగా ఇక చేసేసుకోవచ్చు. అయిపోయింది. చప్పులు కొట్టింది గట్టిగా. అయిపోయింది. అమ్మాయిలు ఏమన్నా లోపం కనపడుతుందా చూడండి. నడుచు తల్లి. ఇప్పుడు నడుచు. అదిగో చప్పులు కొట్టండి. నడుచమ్మా అటు ఇటు నడు. అప్పుడు ఎలా నడిచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు? చూడండి అదిగో అలా పడిపోతుందంట నడుస్తుంటే. అనిపిస్తుంది పాస్టర్ గారు అది నడుస్తుంటే. అవునా? పట్టుకోండి. ఆ రోజు నేను చెప్తున్నాను. ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేట్లో ఎంతమంది బాగుపడ్డారు? అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా. యేసు ఆసుపత్రి 500 జనం మరి ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. జబ్బులు కొట్టేట్టుగా ఒక్కడు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో. ఇక 4 బాగున్నావు. అందరూ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? ఈ పంటి గోద కూడా తీసేస్తాను. ఓకేనా? బడుగో. చూడండి 3 వారాలు 4 వారాలు కంటిన్యూగా వస్తున్నారు. పాప ఆమె చచ్చిపోతున్నదండి. నిమ్స్ హాస్పిటల్లో చనిపోతుంది. ఎందుకు సరిపోతుందంటే ఆమెకి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు రొమ్ములో పెట్టేశారు. ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కాల్లో పెట్టేశారు. ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కడుపులో పెట్టేశారు. ఫెయిల్ అయిపోయింది. అలాగే బక్కగా ఉన్న పిల్ల తిండి లేక మోక్షం లేదు, టాయిలెట్ లేదు. ఎంత కష్టమండి. అసలు వాళ్ళకి యేసుప్రభు అంటే తెలియదండి. యేసుప్రభు అంటేనే తెలియదు. వాళ్ళ నాన్నగారు అదిగో వస్తున్నారు. ముఖం ఉబ్బిందా? మంచిగా అయ్యావా? ఇప్పుడు బాగా అయ్యావా? నేను ఉబ్బింది అనుకున్నా. ఇక్కడ వచ్చినప్పుడు దవళ్ళు ఇలా ఉన్నాయి. చెప్తున్నా మళ్ళీసారి చూడండి. ఇప్పుడు డయాలసిస్కి వెళ్తున్నారు మీరు? ఎన్నాలైంది వెళ్ళక? డయాలసిస్కి వెళ్ళక ఎంత కాలం అయింది? ఇక్కడికి వచ్చాక 2 వారాల పైన. 2 వారాల పైన. ఇళ్ళనే చంపేటకు చూశారు. ఓపెన్గా చెప్తేనే వినండి, బాగా వినండి. నీకెవరు చెప్పారు నా గురించి? నాకు మా ఊర్లో ఒక ఆమెడు చెప్పింది. మా అమ్మ ఏమని చెప్పింది? అయ్యగారు బాగా ప్రార్థన చేస్తారు. ఈ పని హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన బాగా చేస్తాడు. వీళ్ళు చాలా భేదవాళ్ళు. 2 కూతురు ఈయన కూడా. డబ్బులు కూడా లేని మనుషులు. ఈ పాప చనిపోయే పాప అండి. అన్నం తినని పాప అండి. నీళ్లు తాగని పాప అండి. 2 పిల్లలండి. ఆమె ఎవరో చెప్పిందంట, అయ్యగారు మంచిగా చేస్తాడు నీ బిడ్డని అని. అక్కడ అప్పుడు పొజిషన్ ఏంటంటే మోక్షం లేదు, టాయిలెట్ లేదు, తిండి లేదు.
ఇక వీళ్ళు కోసుడు పెట్టుడు అవి ఫెయిల్ అవ్వడు. ఇలాంటి సిచ్యువేషన్లో మాట కూడా రాని సిచ్యువేషన్లో ఆమె, అయ్యా మేము టీవీ కట్టాలంటే కదా కడతామయ్యా అని నాకు తెలిసిపోయింది వీళ్ళకి ఏదో కష్టాలు ఉన్నారని. కానీ సరే నా ప్రార్థన ఫలితం వస్తుంది కదా, ఎందుకు వద్దనాలని చెప్పి ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేసాం అంతే. హల్లెలూయా చేయగానే ఆమెకి ఎంత మాట లేని మనిషికి అప్పటికప్పుడే మోక్షం అయిపోయిందమ్మా. అప్పటికప్పుడు ఎంత వాళ్ళు ఇనుమ కూడా ఇచ్చారా, ఇనుమ ఇచ్చిన కూడా కాలే, ఇనుమ ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాలే. ప్రార్థన చేసిన ఎంతసేపటికి వచ్చింది మోక్షం? అంత పట్టిందా? అంత టైం పట్టిందా? మరి జమ అయిపోయింది, వాళ్ళు పెట్టిరు కదా పైపులు అవన్నీ, అందుకని కొంచెం లేట్ అయింది, వచ్చేసింది బుడబుడు బమ్ కొట్టాలంతే. హల్లెలూయా. మనం అందుకు గర్భిణీ స్త్రీలు ఉంటే నేను రానివ్వను, నాకు దేవుడు కూడా చెప్పాడు, నేను కూడా రానివ్వను. గర్భిణీ స్త్రీ దగ్గర ఇంకా నల్లి ఉంటే కూడా మనం లోపల ఉంటే ఆ లోపల గంతులేసి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు చాలా రూల్స్ ఉన్నాయి బయట మీటింగ్ పెడతానికి. నాకు దేవుడు చెప్పినయే నేను ఎలా ఉన్నాను. నా అభిషేకం ఇక్కడ కొంచెం చిన్న స్టేజ్ కాబట్టి ఈ అభిషేకం చూస్తున్నారు. ఇదే ఇంత స్టేజ్ ఉండాలి, ఈ జనం అంత స్టేజ్ ఉండాలా, అంత జనం ఉండాలి. అలా ఉంటే ఇప్పుడు సముద్రం తెప్పలు ఎట్లా వస్తున్నాయి, అంతకంటే పవర్. ఇప్పుడు మీకు 1% మీరు చూస్తున్నారు అభిషేకం. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు, అభిషేకం అంటే అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇది 1%. 2%లోకి వెళ్తే మీరు నా ముందు కనపడతానే లేరు, కనపడరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఆగుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆపుతున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఎంతో ప్రజలు నేను బ్రతికించాలి, బాగు చేయాలి కదా ప్రభా, బయటికి వెళ్తా అంటున్నా, అడుగుతున్నా. ఎప్పుడు వస్తుందో టైం తెలీదు. మంచి సేవ, మంచి విడుదల, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నా పరిచర్య ఉంటుంది. ఆమేన్. ఈ ఇంత జనములో ఎప్పుడు కూడా మీరు రండి ఇక్కడికి అని చెప్పిన మనిషి మాకు లేరు. మాకు తగ్గట్లేదు బాబు, అయినా మేము వస్తున్నాము, ఇక్కడ మాకేం తగ్గట్లేదు అన్న మనిషి లేరంటే అది నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప కృప. ఒక్కళ్ళు మిస్ కారు, మీరు అందరూ బాగవుతారు. ఓకే, దేవునికి మహిమ కలుగాక. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంటరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.